బెల్లం అప్పాలు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటాయి కూడా. సో మేము వీటిని ఎప్పుడు చేసుకుంటామంటే ఊర్లో ఉన్న దేవతలకి మనం మొక్కులు తీర్చుకునేటప్పుడు నైవేద్యం కింద ఈ బెల్లం అప్పాలు అయితే చేస్తారనమాట. నాకైతే చాలా ఇష్టం, ఈ రోజు చేసుకోవాలనిపించింది, అందుకే చాలా కొన్ని మాత్రమే అయ్యేలాగా పిండిని అయితే కలుపుకున్నాను. నేనైతే వీటిని గోధుమ పిండితో వేసుకుంటున్నాను. మనకు కావాల్సిన పిండిని తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మన స్వీట్ కి తగ్గట్టు మనకి ఎంత బెల్లం కావాలో దాన్ని పాకం వచ్చేలాగా పెట్టుకోవాలి. తీగ పాకం అలా ఏం అవసరం లేదు, బెల్లం జస్ట్ కరిగిపోతే చాలన్నమాట. సో ఆ బెల్లం వాటర్ ని పిండిలో అయితే వేసేసుకొని కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని జస్ట్ పూరీలాగా చేసుకోవాలన్నమాట. సో మనకి మంచి షేప్ రావాలి అంటే పూరి ప్రెసర్ లో చేసుకోవాలి. సో మనకు కొంచెం బద్ధకం ఎక్కువ అన్నమాట. ఇప్పుడు దాన్ని వెతికి బయటికి తీసి కడిగి చేయాలి అంటే, సో అందుకే ఎలాగో తినేది మనమే కాబట్టి ఏ షేప్ వచ్చినా నాకు పెద్ద ప్రాబ్లం లేదు, అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి, ఇలా మంచిగా పొంగాలన్నమాట ఇవి. సో అంతే, చాలా ఈజీ రెసిపీ. సో మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.